నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం। సంస్థాగత ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు। పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు। ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, ఇంటింటికి కార్యక్రమం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సంస్థాగత ఎన్నికలను ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు। గత 20 రోజులుగా జరుగుతూ ఉందో దాన్ని దాదాపు మనం 90% దాకా కూడా పూర్తి చేసుకోగలిగాం। ఈరోజు లాస్ట్ డే, దానికి సంబంధించి మళ్ళా కూడా 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి గత 14వ తేదీన అది క్లోజ్ కావాల్సి ఉంది। ఈరోజు 24వ తేదీ 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ రోజుతో పూర్తి కాబోతా ఉంది। అంటే దాదాపు పూర్తిగా ఎక్కువ శాతం కూడా మనం ఇన్ టైంలోనే కూడా ఆ రోజుకే మనం 89% పూర్తి చేసాం। ఈరోజు ఏదో 1% లోపలనే కొంత అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో మొన్నటిదాకా కంప్లీట్ చేశాం కాబట్టి ఇంక కొత్తగా ఎవరైతే ఓటర్ లిస్టులో ఈరోజు మిగిలిపోయినారో వాళ్ళు కొత్తగా ఇంకా ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు। మళ్ళా రేపు కొత్త ఓటర్ లిస్ట్ ఎన్రోల్ చేస్తేనే మనం వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఓటర్ లిస్టులో కల్పించేటువంటి అవకాశం, దానికి చాలా తతంగం ఉంది। ఇప్పుడు మాదిరి ఈజీగా చేసే కార్యక్రమం కాదు। రేపు మళ్ళీ మన ఓటర్ లిస్టులో పాత వాళ్ళని కానీ కొత్త ఓటర్ని ఎన్రోల్ చేసేటప్పుడు మనకు సమస్య రాదు। కొత్త ఓటర్లు ఎన్రోల్ చేస్తే 18 ఏళ్ళు నిండి మన ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాదు। ఈరోజు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా 40 ఏళ్ళలో, 45 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మళ్ళీ తిరిగి మనం ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేయాలంటే దానికి సంబంధించి చాలా పెద్ద తతంగం కూడా మనం చేయాల్సి వస్తుంది కాబట్టి దాని లోపలనే పూర్తయితే సంతోషం। అది పూర్తి కాకపోతే దాన్ని మన తర్వాత చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులతో కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి సంబంధించి బూత్, మండల పనితీరు మరియు అనుబంధ కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా ఈ మధ్యనే పార్టీ నుంచి కూడా మనకు చెప్పడం జరిగింది। అనుబంధ సంఘాలు అనేటివి మనకు నియోజకవర్గ స్థాయిలో కూడా మనం అనుబంధ సంఘాలుగా కంప్లీట్ చేయలేం ఆ నియోజకవర్గం। అదేవిధంగా జిల్లా స్థాయిలో దాదాపు అనుబంధ సంఘాలకు సంబంధించి కంప్లీట్ చేశాం। అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా మిస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అనుబంధ సంఘాలకు ఎవరినైనా మనం పంపించాలంటే దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా మనం ఫైనలైజ్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పార్టీ సంస్థాగతంగా ఉండేటువంటివి గతం నుంచి మిగిలిపోయినటువంటి కొన్ని చేయాల్సినటువంటివన్నీ కూడా ఏదైనా ఉంటే ఈ సందర్భంగా మీరు ఆ మండల వారీగా కూడా మీరు డిస్కస్ చేసి కానీ ఆ పేర్లు ఇవ్వగలిగితే మనం పార్టీకి పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసే పని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం।